కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన 3 ఏళ్ల బాలిక జాహ్నవి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 2 రోజులైనా కూడా బాలిక ఆచూకీ దొరక్కపోవడంతో డ్రోన్ల సహాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తుని మండలం దొండవాక సమీపంలోని పామాయిల్ తోటలో కాపలా ఉండే దంపతులకు చెందిన ఈ చిన్నారి మిస్ అయిపోయింది. పామాయిల్ తోటలతో పాటు చుట్టుపక్కల అటవీ ప్రాంతం అంతా కూడా గాలింపు చేపట్టారు. పాపతో పాటు పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోవడం అనేది ఇక్కడ షాక్ ఇస్తోంది. అయితే బాలికని ఎవరైనా కిడ్నాప్ చేశారా, పొరపాటున బాలిక అడవిలోకి వెళ్లిపోయిందా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. చిన్నారి అదృశ్యంపై తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు సైతం కన్నీరు మున్నీరవుతున్నారు. 2 రోజులైనా కూడా బాలిక ఆచూకీ కనిపెట్టలేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక చిన్న పాపకు స్నానం చేయించొచ్చేలోపు జాహ్నవి కనిపించకుండా పోయిందని చిన్నారి తల్లి చెప్తోంది. అదే సమయంలో ఘటనా స్థలికి 1/2 కిలోమీటర్ దూరంలో పాప వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు కనిపించాయి. దాంతో టెన్షన్ పడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళు మాట్లాడారు. అయితే ఇప్పటి వరకు పాప ఆచూకీ లభించలేదు. ఉదయం 11 గంటల వరకు మా దగ్గర ఉంది సార్. వాళ్ళ నాన్న తీసుకెళ్తే వాళ్ళ నాన్న సైడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోయింది సార్. ఇద్దరు కలిసి వెళ్ళారు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి నేను చిన్న పాపకి స్నానం చేపిస్తున్నాను సార్. చిన్న పాపకి స్నానం చేపిస్తే బుజ్జమ్మని చూడు, నేను అలా వెళ్తున్నాను చూడు అన్నాడు సార్. అంటే ఈ పాపకి ఇంట్లో వేసి వద్దాం కదా అనుకున్నాను సార్. ఇల్లు మాడి చెట్టు ఉంది సార్ ఒకటి, అక్కడే కదా ఉంటుంది, ఏమైపోద్ది, కుక్క ఉంది కదా వెనకట్లా, ఎంత దూరం పోయినా నాన్న దగ్గరే ఉంటుంది సార్. ఇంకా అక్కడే ఉన్నదన్న భ్రమలో ఉండిపోయాను సార్. ఈ లోకంలోనే ఆడుకుంటుంది, బయటికి పెద్ద ఏమి వెళ్ళదు. వాళ్ళ నాన్న ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తుంది. వాళ్ళ నాన్న నా దగ్గర ఉన్నాడని నేను అనుకున్నాను, వాళ్ళ నాన్న దగ్గర ఉందనుకొని నేను అనుకున్నాను సార్. నా దగ్గర ఉందని వాళ్ళ నాన్న అనుకున్నాడు. ఇదంతా మాకు తెలియదు సార్, ఇలా పాప కనిపించలేదు అని. ఆ తోట అంటే ఒక ఆయన వెళ్తుంటే ఆయనకేమో పింఛింగ్ దగ్గరేమో కుక్క పిల్లన అమ్మాయి కనిపించారంట. మొత్తం ఎప్పుడైతే ఇంకా పాప కనిపించలేదన్న టాపిక్ వచ్చిందో మొత్తం అవన్నీ ఏ ప్లేస్ అయితే చెప్పాడు, వీళ్ళు ఎక్కడికైతే వెళ్ళారో మొత్తం ఆల్రౌండ్ అంతా తిరిగేసాను సార్. నాకైతే ఏ అనుమానం లేదు సార్. ఈ ప్రాసెస్ అంతా జరిగింది ఒక అరగంటలో సార్, ఒక 25 నిమిషాల్లో అరగంటలో. మరి వెళ్ళడం అయితే పాప ఇలాగే వెళ్ళింది సార్. నా దగ్గరికి వెళ్ళిపోతున్నాను అమ్మా, వెళ్ళిపోతున్నాను అనుకుంటే వెళ్ళిపోయింది సార్. వాళ్ళ నాన్న దగ్గరే కదా ఉంది అన్న ధైర్యంతో నేనున్నాను సార్. టెన్షన్ వచ్చేస్తుంది, పాప ఎక్కడుందో కుక్క ఎక్కడుందో కనిపించలేదు సార్. మాకు చిన్న ఆజుకి ఏంటంటే ఆ పింఛింగ్ కొట్టిని పాప తల వెంట్రుకలు కుక్క వెంట్రుకలు ఉన్నాయండి సార్. మా ఆయన గారు వెళ్ళిన వాళ్ళు చూసారండి సార్. అవన్నీ చూస్తే వెంట్రుకలు చేతిలో తీసుకొని అప్పుడు కన్ఫర్మేషన్ చేసుకున్నారు వీళ్ళు అని.